మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వెళ్తాంలే. అమ్మా, రవి మీకు అడ్రస్ పంపిస్తానన్నాడు. అల్లుడు గారిని తప్పకుండా తీసుకుని వెళ్ళు. అలాగేనమ్మా, ఉంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇంతకీ రాత్రి మిగిలిన అన్నం పొద్దున్న నాన్నకు పులిహోర చేసి పెట్టడం మానేసావా లేదా? అబ్బా, మానేసిలేవే. అల్లుడు గారి ముందు అవన్నీ అవసరమా? ఉంటాను, బాయ్. మంచిది. రేపు ఎన్నింటికి? అవును, ఎన్నింటికి? పులిహోర గుర్తుంది, టైం అడగడం మాత్రం గుర్తులేదు. అవును కదా. అయ్యో మర్చిపోయాను. ఉండండి, ఫోన్ చేసి కనుక్కుంటాను. మా అన్నయ్య లొకేషన్ ఇంకా టైం మెసేజ్ పెట్టారండోయ్. నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తాను. సరే, టైంకి వెళ్ళకపోతే పెళ్లి చూపులు మళ్ళీ చూపులుగా మారతాయి. అంటే మరోసారి పెట్టుకోవాల్సి వస్తుంది. లోపలికి వెళ్దాం రండి. నువ్వు వెళ్ళు, నేను కొంచెం ఆక్సిజన్ తీసుకొని వస్తాను. ఒకసారి నా క్యాబిన్కి రండి. సార్, మనకు ఆర్డర్స్ చాలా ఉన్నాయి కదా, మెటీరియల్ ఎందుకు మన క్లయింట్స్కి సప్లై చేయడం లేదు? పవర్ ఆఫ్ అటార్నీ వచ్చాక సంజయ్ సార్ ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేయాలని చెప్పి సప్లై ఆపేశారు సార్. ప్రొడక్షన్ తగ్గడం ఏం లేదు కదా, అలాంటప్పుడు సప్లై ఆపడం ఎందుకు? ఏమో నాకు తెలియదు సార్. సరే, మీరు వెళ్ళండి. ఓకే సార్. అన్నయ్య, రా కిరణ్. ఏంటన్నయ్య ఇది? ఆర్డర్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి, మెటీరియల్స్ అన్ని ఆగిపోయాయి, ప్రొడక్షన్ కూడా బాగానే జరుగుతుంది కదా, వేర్ హౌస్ లో స్టాక్ అలాగే ఉంది. ఇదంతా ఎక్కడికి వెళ్తోంది? అన్నయ్య, అడిగేది నిన్నే. ఆ డీటెయిల్స్ తెలుసుకుందామని ఫైల్స్ తెప్పించుకున్నాను రా, ఇంకా చెక్ చేయలేదు. నేను చెక్ చేశాను, రెగ్యులర్ కస్టమర్స్ కి సప్లై వెళ్ళడం లేదు, అందరూ మెయిల్ పెట్టే. నువ్వు మెయిల్స్ కూడా చెక్ చేయడం లేదా? ఇప్పుడేం చెప్పాలి? స్టాక్ మొత్తం M&S కంపెనీకి పంపించాలనుకుంటే మధ్యలో వీడు అడ్డు తగిలేలా ఉన్నాడు, అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. అన్నయ్య, అలా సైలెంట్గా ఉన్నావేంటి? అన్నయ్య, అన్నయ్య, అడిగేది నిన్నే. దాని గురించేరా, ఉండు డీటెయిల్స్ చెక్ చేస్తాను. ఎందుకు సప్లై ఆగిపోయిందో తెలుసుకుంటాను.
ఉషా, ఎక్కడికి ఇంత హడావుడిగా వెళ్తున్నావు? చెప్పాను కదక్క అన్నయ్య పెళ్లి చూపులని, అక్కడికే వెళ్ళొస్తాను. నువ్వింట్లో ఉంటే నాకు అస్సలు బోర్ ఉండదు. మళ్ళీ నువ్వు వచ్చేదాకా ఒక్కదాన్నే ఉండాలి. తొందరగానే వస్తానక్క. పెళ్లి చూపులు అయిపోయాక అక్కడ పనే ఉంటుంది. నీకు మంచి ఛాన్స్ దొరికింది. ఆడపడుచో అద్దమొగుడు కాబట్టి అధికారం చెలాయించి హడలు కొట్టించాయి. పెళ్ళప్పుడు నేను నీకు తోడవుతాను. మరదలి ఓ ఆట ఆడేసుకుందాం. ముందు ఆ ఇద్దరికి ఒకరికొకరు నచ్చాలి కదా, ఆ తర్వాతే మన సరదాలు. అది కరెక్టేలే. అవును, కిరణ్ ఏడి? నీతో రావట్లేదా? సార్కి ఆఫీస్లో ఏదో పనుందంట, అట్నుంచటే వస్తానన్నారు. సరే, నువ్వు బయలుదేరుతున్నట్టు చెప్పాలి కదా, ఫోన్ చేసి చెప్పేసాయి. చెప్పు ఉషా. ఏవండి, అన్నయ్య పెళ్లి చూపులకి నేను బయలుదేరుతున్నాను. మీరు అట్నుంచటే వచ్చేస్తారు కదా. ఆ విషయమే మర్చిపోయాను. ఏంట్రా, ఎక్కడికైనా వెళ్ళాలా? వెళ్తే వెళ్ళు, ఈలోపు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. లేదన్నయ్య, ఈ రోజే ఈ విషయంలో ఏదో ఒక క్లారిటీ రావాలి, లేదంటే కంపెనీకి ప్రాబ్లం వస్తుంది. చెప్పు ఉషా. విన్నాను, మీరు రావడానికి కుదరడం లేదు, అంతే కదా. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదు కదా, నేనే వెళ్ళొస్తానులేండి. ప్లీజ్ యూ క్యారీ ఆన్. సేమ్ టు యూ. బాయ్. ఈ ప్రపంచంలో భర్తలందరూ ఇంతే అక్క. ఏమైంది ఉషా? పెళ్ళాం పుట్టింటి వాళ్ళకి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా చాలా పనులు అడ్డొస్తాయి, అదేంటో. అదే భర్తకి సంబంధించిన వాళ్ళ కార్యక్రమాలకు భార్యలకు ఓపిక లేకపోయినా ఖచ్చితంగా రావాల్సిందే అంటారు, ఇదేంటో. ఇంతకు ముందు అలాంటి అవసరాలు మనకేమీ రాలేదు కదా. ఇక ముందు వస్తాయి కదా. పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్లి, తర్వాత రిసెప్షన్, ఇంకా ఇన్నున్నాయి. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు వెళ్ళు. అంతకు మించి చేసేదే ఉందక్క, వెళ్ళొస్తాను. అయ్యో ఉషా, జాగ్రత్త ఉషా, దెబ్బ తగిలిందా? రక్తం రాని దెబ్బ తగిలిందక్క, ఏడు పాపుకుంటున్నాను. ఎందుకు ఏడ్చేసేయ్. అమ్మో, పెళ్లి చూపులకి ఏడుస్తూ వెళ్తే ఏం బాగుంటుందక్క. బయలుదేరేటప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలితే ఏదో చెడు జరుగుతుందంటారు. మూఢనమ్మకమో పెద్దవాళ్ల నమ్మకమో, కాస్త ఆగిపోవచ్చు కదా ఉషా. అది మూఢనమ్మకమే అక్క, ఏం కాదులే, వస్తాను. సరే, నువ్వు జాగ్రత్త. అలాగే. అమ్మో. అయ్యో. అన్నయ్య, ఏమైంది? ఏమైనా క్లారిటీ వచ్చిందా? లాభం లేదు. దొరికిపోయి వీడి ముందు దోషిగా నిలబడటం కంటే అన్నగా అధికారం చూపించడమే మంచిది. అన్నయ్య, ఇప్పుడేంటి, నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావా? ఎందుకింత ఎగ్జైట్ అవుతున్నావు అన్నయ్య? నువ్వేమైనా ఇగ్నోర్ చేసావేమోనని. అంటే నువ్వు గుర్తు చేస్తే తప్ప నా రెస్పాన్సిబిలిటీ నాకు తెలీదా? నువ్వే చెప్పాలా? ఇన్ని రోజులు నువ్వు చెప్తే అన్నీ నేను చూసుకున్నానా? నాకు తెలుసురా, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు అన్నయ్య? అమ్మ నాన్న నీకివ్వకుండా పవర్ ఆఫ్ అటార్నీ నాకిచ్చారనే కదా నీకింత కుళ్ళు. డౌట్స్ అడిగినా గొడవ పెట్టుకుని పంపించాల్సి వచ్చింది. మీ తమ్ముడి మీద ఈగ వాలనివ్వరు. మీ మీద నిఘా పెట్టిన సంగతి ఇంకా మీకు అర్థం కాలేదు. బటర్ఫ్లై తిరిగినట్టు మీ వెనకాల స్పైలా తిరుగుతున్నాడు. అది మీకు అర్థం కావట్లేదా? అవునా? నాకలా అనిపించట్లేదు. నీకనిపిస్తే ముందే జాగ్రత్త పడేవాళ్ళు కదా. చూడు సంజయ్, నువ్వు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే నీ జీవితంలో సొంతంగా ఏమీ చేయలేవు. నిన్ను నువ్వు ఎప్పటికీ ప్రూవ్ చేసుకోలేవు. అలా అంటావేంటి? అమెండస్ కంపెనీ కోసం మెటీరియల్ సప్లై చేశాను కదా. కానీ మీ తమ్ముడికి అడ్డంగా దొరికిపోయారు కదా. ఇప్పటికీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకోగలుగుతున్నాను కదా. ఇంకోసారి మీ తమ్ముడు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి గ్యారంటీ ఏంటి? మీరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోరని నమ్మకం ఏంటి? అలాంటి సిచ్యువేషన్సే వస్తే వాడి ముందు ఎంబారసింగ్ గా ఉంటుంది. ఏం చేయాలి మరి? ఈ రక్త సంబంధం, అన్నదమ్ముల అనుబంధం అనే సెంటిమెంట్లు పక్కన పెట్టి
మీ తమ్ముడి అధికారాలు నెమ్మదిగా లాగేసుకోవడం మొదలు పెట్టండి. వాట్? అవును సంజయ్. వాడు ఆ సంగతి మా ఇంట్లో చెప్తే మా అమ్మ పవర్ ఆఫ్ అటార్నీ లాగేసుకుంటుంది. సంజయ్, ఇదంతా మీరు ఒక అన్నగా చేయాలి తప్ప ఆఫీస్లో అధికారిలాగా ఆర్డర్ చేయకూడదు. అంటే ఏంటి? నా తమ్ముడిని చీప్గా చూడాలా? ఇలాంటి తెలివితేటలు నీకు మీ నాన్నకే ఉంటాయి. సరే అయితే ఇక నిన్ను నువ్వు ఈ జన్మలో ప్రూవ్ చేసుకోలేవు. M&S కంపెనీని బాగా ఎస్టాబ్లిష్ చేసి మా అమ్మకు ఇంట్లో వాళ్లకు నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నానని చెప్పాలి. దానికోసం చేసే ప్రయత్నాల్లో నేను కిరణ్కి దొరికిపోకూడదు. అంతే నా టార్గెట్. నేను చాలా క్లియర్గా ఉన్నాను. సంజయ్, నేను కూడా చాలా క్లారిటీగానే ఉన్నాను. ఇలా మీ తమ్ముడి మీద జాలి పడితే నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలేవని అర్థమైంది. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? సంజయ్, ఇప్పుడు నీ చేతుల్లో అధికారం ఉంది. మెల్లమెల్లగా కారణాలు క్రియేట్ చేయి. ప్రతిదానికి భయపడకుండా లౌక్యంగా మాట్లాడు. ఎలాగంటే నువ్వు కిరణ్కి దొరికిపోకుండా జాగ్రత్తగా అవాయిడ్ చేస్తూరా. నువ్వలా చేస్తున్నావని కిరణ్కి అస్సలు అర్థం కాకూడదు. అర్థమైందా? అర్థమైంది. కానీ అంత దారుణంగా ప్రవర్తిస్తే కిరణ్ చాలా హర్ట్ అవుతాడు. అసలు వాడు చాలా సెన్సిటివ్. ఓ, ఇంకెలా చెప్పాలి నీకు? నీ తమ్ముడంటే అంత ప్రేమ ఉంటే ఇంటి దగ్గర భుజాల మీదకి ఎక్కించుకొని జాతరకి తీసుకెళ్లి తాయిలం కొనిపెట్టు. కానీ ఆఫీస్లో మాత్రం నేను చెప్పినట్టే చెయ్యి. లేదంటే M&S కంపెనీ గురించి మర్చిపో. లైసెన్స్ క్యాన్సిల్ చేయించమని మా నాన్నతో చెప్తాను. మేఘన, అంత పని చేయకు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈయన్ని నమ్ముకుంటే ఏ పని కూడా జరగదు. ఎంతైనా రక్త సంబంధం కదా, వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి ఒక గొప్ప అవకాశాన్ని నేనే క్రియేట్ చేసి ఉషని, కిరణ్ని ఇంట్లో నుంచి అత్తయ్య గెంటేసేలా చేయాలి. ఆ అవకాశాన్ని ఏ రూపంలో క్రియేట్ చేయాలి? అతని పేరు అనంతక్క. నీకు తెలిసే ఉంటుంది, జర్నలిస్ట్ అనంత్. ఓ, అయితే రవి కాబోయే భార్య ఆ అనంత చెల్లెలా? అవునక్క. ఆహా, నాకు బాగా పనికొచ్చే టాపిక్ నడుస్తోంది. భావ సౌరభాల గ్రూప్లో నన్ను జాయిన్ చేయడానికి అనంత్ చాలా ట్రై చేశారు. కవయిత్రి కావడం అంత ఈజీ కాదు, సరస్వతీదేవి కటాక్ష ఉండాలి అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓ గుడ్. ఏమిటో అతనికి నీ మీదున్న స్పెషల్ ఇంట్రెస్ట్. అదేం ప్రశ్నక్క? నీ మీద అంత ప్రత్యేకమైన అభిమానం కురిపించడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందా అని నా ప్రశ్న. అదేం ప్రశ్నక్క? పిచ్చి ప్రశ్న. నీకు నాకు రాక అర్థం కాక కవిత్వం అంటే అంతగా పట్టించుకోవడం లేదు గాని అది అర్థమయ్యే వాళ్లకు, ఆస్వాదించే వాళ్లకు గొప్పగానే ఉంటుంది. రాసే వాళ్ళ మీద అభిమానం కూడా ఉంటుంది. నీ పిచ్చి ప్రశ్నకు నా మంచి జవాబు సరిపోయిందా అక్క? సరిపోలే చెల్లి. కాబోయే వదిన వాళ్ళ అన్నయ్య అంటే వరసకి బావవుతాడు కదా. ఈ బావ మరదళ్లకు వరస బాగా కుదిరిందన్నమాట. నీ వరసేం బాలేదక్కా, ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. అసలేంటక్క నీ బాధ? నేనెవరితో మాట్లాడినా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాను.
బావెవరు మరదలెవరు? నువ్వు చెప్పే వరకు అనంత్ గారు ఏం వరుస అవుతారో నాకు తెలీదు. నేను ఆలోచించలేదు. ఏదైనా బంధుత్వం ఉంటే అది మా అన్నయ్య అమ్మ వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నీకెందుకు ఇంత ఆరటం? ఈ మధ్య రవిని అడ్డం పెట్టుకొని మీరిద్దరూ బానే కలుస్తున్నట్టున్నారు. అక్క, చదువుకున్నావు, పెద్దింట్లో పుట్టావు, నీ చదువు సంస్కారం ఇంతేనా? నువ్వెలా ఆలోచించినా నా హద్దులు నాకు తెలుసు. ఆ హద్దుల గురించి తెలుసుంటే ఇలా హద్దులు దాటి ఎందుకు మాట్లాడుతుంది? వాళ్ళ నాన్నకే లేని సంస్కారం ఎవరికెలా నేర్పిస్తారులే. ఏయ్, ఏమన్నావ్? ఓ, నీకు తెలియని పదం మాట్లాడినట్టున్నాను. నేను సంస్కారం గురించి అన్నానులే. అది నీకు తెలియని పదమని మర్చిపోయాను. వాట్ యు మీన్ హారిక? ఇది కూడా అర్థం కాలేదక్క. నువ్వు మాట్లాడే మాటల్లో ఎక్కడా సంస్కారం కనిపించలేదు అని మా ఉద్దేశం. ఇంక నువ్వు వెళ్తే మా పని మేము చేసుకుంటాం. అసలు అనంత్ ఎవరో నీకు తెలుసా? మన అత్తయ్య గారి గురించి చెడుగా పేపర్లో రాయిపోయాడు. అదృష్టం బాగుండి ఎడిటర్ అడ్డుపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మన అత్తయ్య పరువు ఏమయ్యేది? అలాంటి వాడితో ఉష తిరుగుతుంటే అడగడం తప్ప? అక్క, ఏ ఉద్దేశంతో నువ్వు తిరగడం గురించి మాట్లాడుతున్నావు? పని పాట లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? అవునమ్మా, అవును. ఈ ఉషా కిరణ్లు మాత్రం చాలా గొప్ప పనులు చేస్తున్నారు. అత్తయ్యకిష్టం లేదని తెలిసినా ఈ ఉష మళ్ళీ కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇక కిరణ్ అయితే అత్తయ్య చెప్పినట్టే వింటానని మభ్య పెడుతూ చెయ్యాల్సిందంతా చేస్తున్నాడు. వెళ్ళి పాటలు పాడొస్తున్నాడు. ఇదంతా నాకు తెలిసినా నేనింకా అత్తయ్యకి చెప్పలేదు. ఆయన దేశానికేం ద్రోహం చేయలేదు, కుటుంబానికేం మోసం చేయలేదు. పసివాళ్ల ప్రాణం నిలబెట్టడానికి తన వంతుగా సహాయం చేస్తున్నారు. ఆ చారిటీని అడ్డం పెట్టుకుని తనకి నచ్చినట్టు నచ్చిన పని చేస్తున్నాడా లేదా? మధ్యలో నీకేంటక్క బాధ? ఈ ఇంటి పెద్ద కోడలి కాబట్టి ఆ బాధ. ఆయన గురించి నీకెప్పటికీ అర్థం కాదు. వదిలేయక్క. ఎందుకు వదిలేయాలి? నువ్వు మాటలు జారకక్క. నువ్వు నీ హద్దుల్లో ఉండు. మా హద్దులేంటో మాకు బాగా తెలుసు. అది తెలుసుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ, అవునా? ఆపండి. ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. ఇవాళ్ళ కోడళ్ళు ముగ్గురు గొడవ పడ్డారు. ఈ విషయం చెప్పి మీ దంపతుల మధ్య దూరం పెంచడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ ముగ్గురి మధ్య దూరం పెరుగుతున్నట్టు నాకు అనిపించింది. మేఘన నాలాగే టక్కున మాట జారుతుందమ్మా. ఒక్కతే కూతురు కదా, కొంచెం గారాబంగా పెరిగింది. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళింట్లో గారాబంగా పెరిగి ఉండరా? చిన్నవాళ్ళని ఒక మాటని వాళ్లతో అనిపించుకుంటే పెద్దరికం ఏముంటుంది? అది మేఘనకి ఎన్నోసార్లు చెప్పాను. అయినా ఈ ఇంట్లో అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నప్పుడు తోడికోడళ్ల మధ్య రావడం సహజమే. కానీ ఉమ్మడి కుటుంబంలో ఏం జరిగినా ఒకరికొకరు సర్దుకుపోవాలి. ఎవరి భార్యకి వాళ్ళ అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకోండి. ఇక మీరు వెళ్ళండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. అమ్మా. గుడ్ నైట్. పెళ్లి పనులు చాలా ఉంటాయి ఉషా. పసుపు కొట్టడం దగ్గర నుంచి ఇంటి ఆడపడుచుండాలి. ఆడపడుచుని మించిన దేవత లేదు, అల్లుని మించిన చుట్టూ లేడు అంటారు. మీరిద్దరూ దగ్గరుండి రవి పెళ్లికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి.
పెళ్లి ఇక్కడే కదమ్మా, అన్నయ్య ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి ఊళ్ళో కార్డ్స్ ఇచ్చి పెళ్లి పనులన్నీ ఇక్కడే మొదలు పెడదాం. నువ్వెలా చెప్తే అలాగే. నీ అవైలబిలిటీ కోసం మీ అత్తగారింటి ముందు చేసుకోమన్నా అలాగే చేసుకుంటాను. అప్పుడు అక్షింతలు నీకు కాదురా, నాకు పడతాయి. అమ్మా, ఏంటమ్మా? పెళ్లి ఘనంగా చేయాలని తాహతుకు మించి ఖర్చులు పెట్టుకోకండి. అప్పుల పాలైతే కొత్తగా పెళ్ళైన వాడు ఇబ్బంది పడతాడు, సంతోషంగా ఉండలేడు. అన్నయ్య, నీకు కూడా చెప్తున్నాను, ఆడంబరాల కోసం అప్పులు చేయొద్దు. అలాగే లేవే, నేను పెళ్లి కోసం ఒక బడ్జెట్ పెట్టుకున్నాను. అది కూడా మన కాలేజ్ దగ్గర ఆఫీస్ ఉంది కదా, దాని దగ్గర చిట్టి వేశాను కదా, ఆ డబ్బులే. అవునుషా, అల్లుడు గారు ఇంకా లేవలేదా? కిరణ్ నిద్ర లేస్తేనే ప్రపంచం మేలుకుంటుంది. ఆయన ఎప్పుడో లేచారు. బావకు ఒకసారి ఫోన్ ఇస్తావా, మాట్లాడతాను. ఒక్క నిమిషం. ఏవండి, ఏవండి. అమ్మ అన్నయ్య వీడియో కాల్లో ఉన్నారు, అన్నయ్య మీతో మాట్లాడతారట. హాయ్ రవి. గుడ్ మార్నింగ్ బావగారు. గుడ్ మార్నింగ్. సారీ, నీ పెళ్లి చూపులకి రాలేకపోయాను. కొంచెం ఆ రోజు బిజీగా ఉన్నాను, ఏమనుకోకు. పర్వాలేదు బావగారు. అన్నట్టు ఆ అమ్మాయి ఫోటో చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. థ్యాంక్స్ బావగారు. సరే అమ్మా, ఉంటాను. మంచిదమ్మా. బాయ్ బాయ్. ఏంటి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు? వాళ్లకు మాత్రం మనం తప్ప ఎవరున్నారు? పెళ్లి పనుల్లో కాస్త తోడుగా ఉండమని అమ్మ అడుగుతోంది. మరి నువ్వేమన్నావు? తోడుగా ఏంటి, నీడగా కూడా ఉంటాను అంటున్నాను. ఈ మధ్య రైమింగ్ లో మాట్లాడడం నీకు ఎక్కువైంది. రైమింగ్ అంటే గుర్తొచ్చిందండి, మీకు తెలుసా రమ్య కూడా మంచి మంచి కవితలు రాస్తుందంట. నైస్. తను భావ సౌరభాలు అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. దానికి నన్ను అడ్మిన్ గా ఉండమని బలవంతం చేస్తోంది. కానీ నాకు కుదరదని ఖచ్చితంగా చెప్పాను. కవిత్వం రాయడం మానేసినట్టు వాళ్ళకి చెప్పడం ఎందుకని. కవిత్వమే కాదు, ఏ కళ అబ్బినా అది మరుగున పడిపోకూడదు. కానీ అత్తయ్య గారికి ఇష్టం ఉండదు కదా. నేను 2 పాటలు పాడాను, అమ్మకు తెలిసిందా? నువ్వు ఆ గ్రూప్ లో అడ్మిన్ గా ఉన్న విషయం నాకు తప్ప అమ్మకి ఎలా తెలుస్తుంది? నీ భావుకత్వం వంటగదిలో ఆవిరైపోకూడదు, నాకు చేసే సేవల్లో కనుమరుగైపోకూడదు. సరస్వతి కటాక్షం ఉంటే తప్ప ఇలాంటి కళలు అబ్బవు. ఇప్పుడు ఒక ఉషా రాస్తే మహా అయితే ఒక 100 కవితలు రాయొచ్చు. అదే రమ్య లాంటి వాళ్ళు 100 మంది రాస్తే వాళ్ళందరినీ నువ్వే తయారు చేసినట్టు అవుతుంది. మీ అమ్మాయిలంతా ఎక్కువ సున్నితంగా ఆలోచిస్తారు కాబట్టి మంచి కవితలు ఎన్నో పుట్టుకొస్తాయి. ఒకసారి ఆలోచించు. చెప్పండి అనంత్ గారు. ఓ భవదీయుడు, విధేయుడు, సోదరుడు. ఈ డూడూలు ఎందుకు అనంత్ గారు? విషయం చెప్పండి. మా రమ్య కన్యాశుల్కం అడుగుతుంది. అవునా, రొక్కం కావాలా? నిక్కముగా రొక్కము అక్కర్లేదని నొక్కి ఒక్కనిస్తున్నాను. ఈ టంగ్ ట్విస్టర్లు మనకేలా? ఏం కావాలంట? రమ్యనే అడగండి. హలో హలో, అర్ధమొగుడు హియర్. నాకు కన్యాశుల్కం కింద ఒకటి కావాలి. చిత్తం. లేదంటే పండక్కో పబ్బానికో మా అన్నయ్య పిలుద్దామన్నా పిలవనివ్వవా ఏంటి? చిచి, నేనలాంటి గంప గయ్యాళ్ళిని, రంప రాకాసిని కాను. నిన్న మీకు చెప్పాను కదా, మీరు ఎలాగైనా భావ సౌరభాలు గ్రూప్ కి అడ్మిన్ గా ఉండాలి. ఎలాగైనా ఉండను, ఇలాగైనా ఉండను. ప్లీజ్ 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 ప్లీజ్. ఉషా గారు, సరస్వతి కటాక్షం ఉంటే తప్ప ఇలాంటి కళలు అబ్బవు.
కవిత్వమే కాదు, ఏ కళ అబ్బినా అది మరుగున పడిపోకూడదు. కాదనకండి, మీలాంటి మంచి కవయిత్రి ఆధ్వర్యంలో ఎంతో మంది వర్తమాన కవిత్రులు పుట్టుకొస్తే ఆ పేరు మీకే కదండి. ఆ తృప్తి వేరు కదండి. సరే సరే, మా వారు కూడా మీలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. పూర్వజనుల కోరిక మేరకు భావ సౌరభాల గ్రూప్ కి అడ్మిన్ గా ఉండడానికి అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ ఉషా గారు. మీరు మంచివారు, సహృదయులు. మీరు అబ్బబ్బబ్బా, పొగడ్తలు ఆపండి. నేను ప్రస్తుతానికి ఉంటాను అనంత్ గారు, పనుంది. బాయ్. ఈ మధ్య బల్లిలా పుంచుంటే అద్భుతమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ అనంత్ అనేవాడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు కాబట్టి ఉషాని ఇంటి నుంచి పంపించడానికి ఏదో అవకాశంగా మార్చుకోవచ్చు. ఎస్. అమ్మా, నానా, చెప్పు మేఘనా. నాకొక నమ్మకస్తుడు కావాలి. అలాగేనమ్మా. ఇంట్లో మేఘన అక్క నాతో అలాగే ప్రవర్తిస్తోంది. నా మీద బురద జల్లడానికి ట్రై చేస్తోంది. ఆఫీస్లో బావగారు మిమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. నా విషయం వదిలేయండి, కానీ మీరేంటి, మీకేంటి? ఎక్కడ ఉండాల్సిన వారు ఎక్కడున్నారు? ఇదంతా బావగారికి పవర్ ఆఫ్ అటర్నీ వల్ల వచ్చిన ధైర్యం. నేను ఇదంతా ముందే ఊహించాను, మీతో చెప్పి హెచ్చరించాను. అప్పుడు మీరు నా మాట పట్టించుకోలేదు. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నారు. మీరిదంతా మనసులో పెట్టుకుని బాధపడకండి. ఆఫీస్లో ఏం జరుగుతుందో అత్తయ్య గారికి తెలియాల్సిన అవసరం వచ్చింది. నిజాలు దాచిపెడితే కారు చిచ్చులా మారే ప్రమాదం ఉంది. లేదమ్మా, తమ్ముడు వేరే చోట కూర్చుంటానని తనే వెళ్ళాడు. లైన్లో ఉండు, మాట్లాడుకో. అన్నయ్య వస్తున్నాడు. స్టాఫ్తో కూర్చొని పనిచేయడమే ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఫైల్స్ బయట కూర్చొని చూడటం కరెక్ట్ కాదు కదా. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. కిరణ్ కూడా ఏదో ఒక వర్క్ చేసుకోవాలి కదరా. వాణ్ణలా ఖాళీగా కూర్చోబెడితే ఎలా? బాధపడతాడు కదా. సరే అమ్మా, నేనే ఏదో ఒక వర్క్ అప్పచెప్తాను. ఉంటాను. బాయ్. ఏరా, ఇక్కడే ఉన్నావా? నేను గమనించలేదురా. అరే, ఇది మన ఆఫీస్. నీకెక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడే కూర్చో. నిన్నెవరు కాదంటారు చెప్పు? అమ్మతో కూడా చెప్పానురా, నీకేదో ఒక పని అప్పచెప్పమంటుంది. ఖాళీగా నేను కూర్చోబెట్టద్దంటుంది. పోనీ ఒక పని చేయరా, నీకు ఎక్కువ బర్డెన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. స్టాఫ్ శాలరీస్ నువ్వు చూసుకో. అదే ఆఫీస్ మెయింటెనెన్స్, ఎక్స్పెండిచర్ ఇలాంటివి అంటున్నాను. ఓకేనా? ఆర్ యు హ్యాపీ? విన్నావా? ఒక అకౌంటెంట్ చేయాల్సిన పని నన్ను చేయమంటున్నాడు. మీరు మీ హక్కుల్ని కాల రాస్తున్నా అత్తయ్యకిచ్చిన మాట కోసం మౌనంగా భరిస్తున్నారని అర్థమవుతుంది. కానీ ఇలాగే వదిలేస్తే మిమ్మల్ని పూర్తిగా ఆఫీసులో అడుగు పెట్టనివ్వకుండా చేసేలా ఉన్నారు.
ఆఫీస్లో మీరు జీతం భత్యం లేని 4th గ్రేడ్ ఉద్యోగిలా కూర్చునే కర్మ ఎందుకండి? అలాగే బాధపడుతూ కూర్చోకుండా ముందు ఇంటికి రండి. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇదంతా ఇప్పుడే అమ్మ దాకా వెళ్ళనివ్వకు. అమ్మని ప్రశాంతంగా ఉండనిద్దాం. చేతులు కాళ్ళు నోరు కట్టేసుకున్న వాళ్ళు పరుగు పందెంలో అడుగు కూడా ముందుకు వేయలేరు. బోర్లా పడటం తప్ప ఏమీ మిగలదు. ఆలోచించుకోండి. బాయ్. బాయ్. ఉషా, ఉషా, అక్క, ఇదిగో మీ బావగారితో ఏదో మాట్లాడాలి అన్నావు కదా, నువ్వు మొహమాట పడుతున్నావని ఆయన నేనే తీసుకొచ్చాను. ఉషా, నువ్వు నాతో ఏదైనా చెప్పాలంటే మీ అక్క రికమెండేషన్ కావాలా? లేదండి, విషయం కొంచెం సెన్సిటివ్. ఎవరికి చెప్పాలో తెలియడం లేదని ఫీల్ అవుతుంటే మీ బావగారుండగా వేరే వాళ్ళకి చెప్పడం ఏంటని తీసుకొచ్చాను. ఏమైంది ఉషా? ఏదైనా సమస్య? అవును బావగారు, కానీ సమస్య నాకు కాదు, మీ తమ్ముడికి. కిరణ్ కా? వాణ్ నాతో ఏమీ చెప్పలేదే, ఏమైంది? ఆఫీస్లో అయిన పరిస్థితి ఏమీ బాగోలేదు బావగారు. అవునా? అదేంటి ఉషా, సంజయ్ అన్నయ్య వాణ్ణి బాగానే చూసుకుంటాడు కదా? ఏమో బావగారు, చాలా జరుగుతున్నాయి. మేఘన అక్క వల్ల, వాళ్ళ నాన్న వల్ల బావ చాలా మారిపోతున్నారు. ఇలాగే వదిలేస్తే ఇది ఎంతవరకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు బావగారు. అసలు ఏం జరిగింది? ఆయనని పెద్ద బావగారు క్యాబిన్లోంచి బయటికి పంపించారు. మా అన్నయ్య మొదలుపెట్టిన జైత్ర యాత్రలో నా క్యాబిన్ కూడా ఆక్రమించుకున్నాడు. బయట కూడా స్టాఫ్ అందరూ కూర్చున్న చోటు కాకుండా ఒక మూలను కూర్చోబెట్టారు. నేను అనుకోకుండా వీడియో కాల్ చేశాను. అప్పుడు చూశాను ఆయన పరిస్థితి. అన్నయ్యకి ఎదురు చెప్పలేక, అత్తయ్యకి కంప్లైంట్ చేయలేక ఆయనలో ఆయనే నలిగిపోతున్నారు. ఇదెంతవరకు కరెక్ట్ అండి? మేఘనక్క ఆశపడ్డట్టు, బావగారు కోరుకున్నట్టు ఎలాగైతేనే పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నారు కదా. కిరణ్ స్థానం కిరణ్కే ఉంటుందని మీరనుకున్నారు, కానీ కిరణ్ పొజిషన్ పూర్తిగా దిగజార్చేశారు. ఆఫీస్లో కిరణ్కి ఇంత అన్యాయం జరుగుతుందా? మరి అమ్మ దాకా ఇవన్నీ ఎందుకు రానియట్లేదు? బయటకు చెప్పుకుంటే సిల్లీగా ఉంటుందని ఆయన ఊరుకుంటున్నారు. అందులోనూ అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు కాబట్టి టెన్షన్ పెట్టకూడదు అనుకుంటున్నారు. మావయ్యకి చెప్దామంటే ఆయన ఇండియాలో లేరు. ఎక్కడో ఉన్న ఆయనకి చెప్పి ఆయనని టెన్షన్ పెట్టడం ఎందుకని మీతో చెప్తున్నాను. ఇప్పుడేం చేద్దామని నీ ఉద్దేశం? నాకేం తెలియదు బావగారు, మీరే ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది. మీరు సంజయ్ బావగారితో మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేస్తారని ఉషా నమ్ముతుంది. మీరొకసారి బావగారితో మాట్లాడండి. సరే ఉషా, నేను అన్నయ్యని అడిగి చూస్తాను. అప్పుడేం చేస్తాడో చూద్దాం. గొడవ జరగకుండా సామరస్యంగానే అడగండి బావగారు, లేదంటే నేనే మీ మధ్య గొడవ పుట్టించిందని అవుతాను. అదేం లేదులే ఉషా, నాకెలా తెలిసిందని చెప్పను, విన్నానని చెప్తాను. నీ పేరు బయటికి రాదులే.
ఇదంతా ఏంటండి? భర్తకి అవమానం, అన్యాయం జరుగుతూ ఉంటే ఒక భార్యగా ప్రశ్నించడం తప్పెలా అవుతుంది? తమ్ముడి భార్య అడిగిన దానికి తమ్ముడు అడిగిన దానికి తేడా ఉంటుంది కదా. లేదండి, ఉష కూడా వస్తుంది. సరే పదండి. రా ఉష. స్కిల్స్ కిరణ్లో ఉన్నాయి, అనుభవం నీలో ఉంది. మీరిద్దరూ కలిస్తేనే కదా కంపెనీ ముందుకెళ్లేది. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీలో భేదాభిప్రాయాలు రాకూడదు. ఇక ముందైనా ఇంటా బయట అందరూ కలిసే ఉండాలి. మీరు అన్నదమ్ములరా. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. అన్నయ్య రెడీగా ఉన్నాడా? సార్, మీటింగ్ స్టార్ట్ అయ్యి గంట అయింది. స్టార్ట్ అయిందా? టెన్ ఓ క్లాక్ అని అన్నయ్య చెప్పాడు. 9కే స్టార్ట్ అయిందా? అవును సార్. ఇప్పుడు నేనేం చేయాలి? మీటింగ్కి అటెండ్ అవ్వలేదని మళ్ళీ అన్నయ్య అమ్మతో చెప్తాడా? మళ్ళీ ఇంకో గొడవ అవుతుంది. సరే, మధ్యలోనే జాయిన్ అవుదాం. జస్ట్ అ మినిట్. సారీరా, నాకు మళ్ళీ ఆడిటర్తో మీటింగ్ ఉంది, అందుకే ఎర్లీగా స్టార్ట్ చేశాను. అయిపోవచ్చింది. నువ్వు కూర్చున్నా ఏం అర్థం కాదురా, అందుకే చెప్తున్నా బయట వెయిట్ చేయి. అదేంటన్నయ్య నేను లేకుండా? అరే, పాయింట్స్ అన్ని డిస్కస్ చేశాను, డెసిషన్స్ కూడా తీసుకున్నాం. అయినా వచ్చి కూర్చుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. డెసిషన్స్ అన్నీ మీరు తీసుకున్నాక నా ఒపీనియన్స్తో కానీ ఐడియాస్తో కానీ ఇంకా పనే ఉంటుందన్నయ్య. యూ క్యారీ ఆన్. థ్యాంక్స్ రా. సారీ. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. ఉష చెప్పిందే కరెక్ట్, డౌటే లేదు. అన్నయ్య చాలా తెలివిగా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఇది ఎక్కడికి దారి తీయబోతుందో ఏంటో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు.
ఇది నీ తెలివితేటలకి దొరికిన బహుమానం అనుకో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పవర్ ఆఫ్ అటార్నీ ఉండగానే M&S అసోసియేట్స్ ని డెవలప్ చేయాలి. ఇదంతా నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను. మీ తమ్ముడికి ఈ విషయాలేమీ తెలియకుండా మేనేజ్ చేసుకో. అర్థమైందా? పాపం వాడిని అవాయిడ్ చేయడానికి మనసు ఒప్పుకోకపోయినా ఈ డీల్స్ గురించి తెలియకూడదని పక్కన పెట్టాను. ఈ కాలంలో పాపం అంటే మనకే పాపం చుట్టుకుంటుంది. నీ గోల్స్ సాధించడం కోసం ఇలాంటి సెంటిమెంట్స్ పక్కన పెట్టు. ఆల్ ది బెస్ట్ సంజయ్. ఓకే, టేక్ కేర్. అన్నయ్య శంకర్రావుతో చేతులు కలిపాడా? అంటే ఇదంతా వదిన డైరెక్షన్లో జరుగుతుందా? ఇంటికి కంపెనీకి ఏమైనా ముప్పు రాబోతుందా? ఈ శకుని ఎంటర్ అయ్యాడంటే ఏదో పెద్ద కుట్రే జరుగుతుంది. అన్నయ్య పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకొని సొంత కుటుంబానికే ద్రోహం చేస్తున్నాడా? ఉషా విన్నదే నిజం కాబోతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేదెప్పుడు? చెప్పండి శ్రీవారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. నాకు తెలుసు మీరు నా హెల్త్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారని. నేను బాగానే ఉన్నాను. రాత్రి ఫోన్ చేసినప్పుడు కిరణ్ గురించి ఏదో డెసిషన్ తీసుకున్నానని చెప్పావు. ఇక నుంచి మన ప్రొడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పుకుంటున్నట్టు అగ్రిమెంట్ పంపించారమ్మా. కంగ్రాచులేషన్స్ రా. ఇది నా కలని ఒకసారి నీతో చెప్పాను. ఇన్నాళ్లకది నీ వల్ల నిజమైంది. ఆల్ ది బెస్ట్ సంజయ్. తొందరగా సంతకం పెట్టించుకోరా మగుడా. థ్యాంక్స్ అమ్మా, కానీ ఇది నేను సాధించిన విజయం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మెయింటైన్ చేస్తూ వచ్చిన క్వాలిటీకి కాస్త లేట్గా గుర్తింపు వచ్చింది. కానీ ఈ క్రెడిట్ నీదే సంజయ్. ఎక్స్పోర్ట్ లైసెన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదంతా నువ్వే చూసుకున్నావు కదా. చప్పుడు చేయకుండా సంతకం చేయించుకోవాలి, కానీ ఇవన్నీ మాట్లాడితే అత్తయ్యకి అనుమానం వచ్చి ఫైల్ తిరిగేసి చూస్తే అందులో M&S లెటర్ హెడ్ కనిపిస్తే కొంప కొల్లేరే. దీని మీద నీ సైన్ కావాలమ్మా. ఇక నుంచి ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు నువ్వు నా పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు సంజయ్. ఇలాంటివే కాదు, కంపెనీకి సంబంధించిన ఏదైనా నువ్వొక్కడివే చూసుకోవచ్చు. మరి కిరణ్ పరిస్థితి ఏంటమ్మా? అవునమ్మా, మరి కిరణ్? కిరణ్ గురించి ఆలోచించడానికి నేనున్నాను.
నా ప్లాన్స్ నాకున్నాయి. అయినా ఇది సాధించింది నువ్వు కాబట్టి నీకే కంపెనీ బాధ్యతలు అప్పగిస్తున్నాను. కిరణ్, ఈ విషయంలో నీకేమైనా అభ్యంతరాలున్నాయా? అది నాకేం లేవమ్మా. నాకున్నాయమ్మా. నువ్వు కూడా ఉషలాగే అడ్డు తగులుతావేంట్రా? ఆ రోజు ఉషా కూడా కరెక్ట్గానే మాట్లాడిందమ్మా. నేను కూడా కరెక్ట్ డెసిషనే తీసుకున్నాను. సంజయ్ని నమ్మి పూర్తి అధికారాలు అప్పజెప్పినందుకు వాడు సాధించి చూపించాడు కదా. మన ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, అంతే కదమ్మా. వాళ్ళ మామగారికి లంచాలిచ్చి పనులు చేయించుకోవడం అలవాటే కదా. ఆ రూట్లో మామగారి సాయం తీసుకున్నాడేమో. అయ్యుంటదిరా. ఇలాంటి అగ్రిమెంట్ అంత ఈజీగా చేయరు. ప్రోడక్ట్ క్వాలిటీని బట్టే డిసైడ్ చేస్తారు. సరే, ఆ సంగతి వదిలేద్దాం. కానీ అన్ని అధికారాలు అన్ని బాధ్యతలు అన్నయ్యకే అప్పగిస్తే మరి కిరణ్కి చేయడానికి పనే ఉంటుందమ్మా. అన్నయ్య, అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటుంది. కానీ నీ విషయంలో ఆలోచించడం ఎందుకు మర్చిపోయిందో నాకు అర్థం కావట్లేదురా. వదిలే అన్నయ్య, అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదనలేను. నీ బర్త్డే దాకా దాచిపెట్టి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాన్రా. అప్పటి వరకు ఈ అమ్మ మీద నీకు చిన్న కోపం వచ్చినా తప్పదు. వాడు యాక్సెప్ట్ చేసినంత సులువుగా నేను యాక్సెప్ట్ చేయలేనమ్మా. వాడొక బొమ్మ అనుకుంటున్నావా? వాడికంటూ ఎమోషన్స్ ఉండవా? ఆఫీస్కెళ్ళి డమ్మీలా ఓ మూలన కూర్చోవాలంటే వాడికెంత అవమానంగా ఉంటుందో ఆలోచించావా? ఇప్పటికే వాణ్ణి మ్యూజిక్ జోలికి వెళ్ళొద్దని కట్టడి చేశావు. ఇప్పుడు ఆఫీస్లో బాధ్యతల నుంచి కూడా అవాయిడ్ చేయాలని చూస్తున్నావు. నాకు బాధగా ఉందమ్మా. ఇది బాధ కాదురా, ప్రేమ. తమ్ముడంటే నీకెంత ప్రేముందో తెలుస్తోంది. కానీ నేను వాడి తల్లిన్రా. మరి వాడికెప్పటికీ అన్యాయం జరగకుండా చూసుకుంటావు కదా? నీకిద్దరు బిడ్డలు పుట్టారనుకో, వాళ్ళలో ఒకరికి నువ్వు అన్యాయం చేస్తావా? పోనీ హారిక అన్యాయం చేస్తుందా? లేదమ్మా, చేయదు. నేను అంతేరా. ఏమైందిరా? నథింగ్ అన్నయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎస్, నా గోల్ రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. అవును సంజయ్, అత్తయ్య మిమ్మల్ని ఆల్మోస్ట్ పూర్తిగా నమ్మేసినట్టే. ఇప్పుడు నేను అమ్మ సీట్లో కూర్చోబోతున్నాను. ఎలాగో కంపెనీ బాధ్యతలు మొత్తం అమ్మే నాకు అప్పచెప్పింది. ఒకప్పుడు ఈ కంపెనీకి ఎందుకు పనికిరాననిపించుకున్న వాడిని ఈరోజు నేను తప్ప కంపెనీని ఎవరు డీల్ చేయలేరని అమ్మ అన్ని బాధ్యతలు నాకు అప్పచెప్పింది. సంజయ్, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఆఫీస్లో అధికారం నీదైంది, ఇంట్లో అత్తయ్య తర్వాత పెత్తనం నాదైంది. సంజయ్, మనిద్దరం కలిస్తే ఓ పక్క తేజ ఇండస్ట్రీస్, ఇంకో పక్క M&S కంపెనీ, రెండింటినీ అందనంత ఎత్తులో నిలబెట్టొచ్చు. అర్ధాంగి అనే పదానికి అర్థం చెప్పావు. ఈ సక్సెస్ వెనక నువ్వే ఉన్నావు. హలో, మన వెనక మా నాన్నున్నాడు, అది మర్చిపోకండి. అయ్యయ్యో, అదెలా మర్చిపోతాను మేఘనా? ఆయన అడ్వైస్ వల్లే కదా M&S కంపెనీ ఇంత స్ట్రాంగ్గా పునాదులు వేసుకుంది.
అండ్ వన్ మోర్ థింగ్ సంజయ్, మనం మన సంతోషాన్ని 4 గోడల మధ్య మాత్రమే పంచుకోవాలి. బయటికి మాత్రం ఈ ఇంటిని ఉద్ధరించడానికే పుట్టిన కారణ జన్ముల్లా నటించాలి. అప్పుడే మన మీద నమ్మకంతో ఏది చేసినా ఏం జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. అలాగే, నువ్వెలా చెప్తే అలా. మేఘన, నీకు మంచి ట్రీట్ ఇవ్వాలి. హే, మా నాన్న కూడా మనకి మంచి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారు. అక్కడ కొన్ని అగ్రిమెంట్స్ మీద సంతకం చేయాలంట. ఇంకేం అగ్రిమెంట్స్ ఉన్నాయి? అన్నీ ముందే జరిగిపోయాయి కదా. అయ్యో, ఏముంటాయి సంజయ్, అన్నీ మన M&S కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించే కదా. ఏ మా నాన్న మీద నమ్మకం లేదా? చా బిజినెస్లో ఆయన మనకి గురువు లాంటి వారు. ఆయనే నమ్మకపోతే ఎలా? అయితే మా నాన్నని టైం అడిగి చెప్తాను. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళి అట్నుంచటే మీ నాన్నగారిని కలిసేసి వస్తాను. ఈ గుడ్ న్యూస్ చెప్తాను. చెప్పు.